నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పథకాలను లాంచ్ చేసిందో, ఏవైతే పథకాలను ప్రారంభించిందో వాటిలోని కొన్ని ముఖ్యమైన పథకాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ద మేజర్ ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ కరెంట్ అఫైర్ మోస్ట్లీ వుడ్ బి రిగార్డింగ్ ద నవరత్నాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరు ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు గనక నాకు అవకాశం ఇస్తే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే, అఫ్ కోర్స్ అన్ని ఒకటేసారి కాదు, వన్ ఆఫ్టర్ ద అదర్, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభిస్తాను, వాటిని లాంచ్ చేస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దిశ మారుస్తానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో మరి ఆ నవరత్నాలు ఎంత కాదన్నా సరే ప్రామినెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ స్టిల్ ద వెరీ సేమ్ గవర్నమెంట్ విచ్ ఈస్ ఇన్ రూల్, టు స్పీక్ ఇన్ ఆనెస్టీ. సో వాట్ ఎవర్ బీట్, మనం ఆ నవరత్నాల గురించి తెలుసుకుందాం, అలానే మరికొన్ని ముఖ్య పథకాల గురించి కూడా తెలుసుకుందాం. అండ్ రిమెంబర్, నేను ముందే చెప్పేస్తున్నాను మీకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పథకాలు అన్నీ కూడా ఒకటే వీడియోలో చెప్తే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకనే దీనికి సంబంధించిన పార్ట్ 2 కూడా ఖచ్చితంగా వస్తుంది. సో ఈ వీడియోని చూసినట్టే ఆ వీడియోని కూడా చూడండి, సో దట్ యూ విల్ బి గెటింగ్ వాట్ యు వాంట్. ఇఫ్ నాట్, పార్ట్ 2 ఒకవేళ సరిపోకపోతే కనుక పార్ట్ 3 కూడా రావచ్చు, బట్ వీల్ ట్రై టు ఫినిష్ ఇట్ విత్ పార్ట్ 2. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ఫర్ యువర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్. నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ కూడా ఒకటే వీడియోలో పెడితే మేబీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, బికాస్ ముందు డిస్కస్ చేసింది ఏంటి, వెనకాల డిస్కస్ చేసింది ఏంటి అని. కొంచెం రిలేటెడ్గా ఉన్న అన్ని అంశాలు కూడా ఒక చోట క్లబ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పథకాలను ప్రారంభించిందో అందులో ముఖ్యంగా నవరత్నాలు, అలానే ఇతర కొన్ని పథకాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నిన్న మొన్న అంతకు ముందు రోజు వీడియోలకి ఏ విధంగా అయితే మీరు ఒక అనూహ్యమైన స్పందన ఇచ్చారో, ఈ వీడియో అలానే రాబోయే కాలంలో కూడా అన్ని వీడియోలకి ఆ విధంగా అనూహ్యమైన స్పందన ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటి మాస్టర్ మీరు ఆంధ్రప్రదేశ్ పథకాలు అన్నారు, ఈ క్వశ్చన్ చూస్తుంటే మీరు నిన్న ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్లో ఇది ఫస్ట్ క్వశ్చన్గా అడిగినట్టున్నారు కదా అని. వెల్, ఆ వీడియో కింద మీరు అందరూ కామెంట్ చేసినట్టుగానే అక్కడ ఒక చిన్న తప్పిదం జరిగింది. దే వాజ్ అ మిస్టేక్ ఇన్ దట్. మరి తప్పు జరిగినప్పుడు తప్పుని సరిచేసుకుని ఆ తప్పు ఏంటి, దానికి కరెక్ట్ ఏంటి అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. సో అందుకని ముందు అదేంటో సార్ట్ అవుట్ చేసేసుకుని తర్వాత వీళ్ళు గెట్ ఇన్ టు ద స్కీమ్స్. సో నేను క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే యాక్చువల్గా క్వశ్చన్ ఫ్రేమింగ్లోనే ఒక తప్పు ఉంది. దానివల్ల మన ఆన్సర్ ఏదైతే డిస్కస్ చేసామో దాంట్లో కూడా ఒక విధమైన క్లారిటీ లోపించిందని చెప్పాలి. సో బేసిక్గా క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడిఓపి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ జాతీయ అవార్డులు 2023లో బంగారు బహుమతి గెలుచుకున్న ఉత్పత్తి ఏది అన్నది ప్రశ్న. అయితే దీనికి గాను నేను వీడియోలో చెప్పింది ఏమిటి అని అంటే, ఏవైతే 5 ప్రైజెస్ ఇచ్చారో వాటిలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అవన్నీ ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒకే ఒక్క ఉత్పత్తికి బంగారు బహుమతి లభించింది, లేదు గోల్డ్ మెడల్ లభించింది అని. అయితే మీరందరూ ఎలా అయితే కింద కామెంట్స్లో చూసారో, చాలామంది సార్ వేరే ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి కదా, మీరు వాటి గురించి ఎందుకు చెప్పట్లేదని. సో దాట్స్ వేర్ ద క్లారిటీ హ్యాస్ బీన్ మిస్అండర్స్టూడ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ కేటగిరీని మెన్షన్ చేయలేదు. సో దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ కన్ఫ్యూజన్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. ఇప్పుడు మనం దానికి సంబంధించిన మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం. అన్ఫార్చునేట్లీ యూట్యూబ్లో ఒకసారి వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ చేంజెస్ చేయడం కుదరదు అనమాట. దట్ ఈస్ ద వెరీ రీజన్. ఆ వీడియోలోకి వెళ్ళి చేంజెస్ చేయడం కుదరదు కాబట్టి ఈ వీడియోలో వాటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. సో ఐ హోప్ నిన్న వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాము. అలానే నిన్న వీడియోకి సంబంధించి కింద కామెంట్స్ అలాంటి డిస్క్రిప్షన్లో కూడా వాటికి సంబంధించిన అలర్ట్ కూడా ఇస్తాము, సో దట్ నో వన్ వుడ్ బి మిస్సింగ్ ఎనీథింగ్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద మిస్టేక్. నౌ లెట్స్ గెట్ ద క్లారిఫికేషన్ రిగార్డింగ్ దిస్. బేసిక్గా ఈ ఓడిఓపి పథకం ఏదైతే ఉందో, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం ఏదైతే ఉందో, వీటికి సంబంధించి 2023 సంవత్సరానికి సంబంధించి అవార్డులు బహుకరించారు. ఈ అవార్డులు బహుకరించేది బేసిక్గా వాళ్ళు 2 కేటగిరీస్ కింద కన్సిడర్ చేశారనమాట. ఒకటి వ్యవసాయ ఉత్పత్తులు, ఇంకోటి వ్యవసాయేతర ఉత్పత్తులు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే డిస్ట్రిక్ట్ అవార్డ్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, డిస్ట్రిక్ట్ అవార్డ్స్ నాన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు బేసిక్గా 24 అవార్డ్స్ ఇచ్చారు విత్ 3 కేటగిరీస్. 24 అవార్డ్స్ని పక్కన పెట్టండి. ఈ 3 కేటగిరీస్ ఏంటంటే, ఒకటి జిల్లా స్థాయిలో ఇచ్చారు, ఇంకొకటి రాష్ట్ర స్థాయి అంటే స్టేట్ వైజ్ ఇచ్చారు, ఇంకొకటి అబ్రాడ్లో ఇచ్చారు అంటే ఇండియాకి సంబంధించిన విదేశీ ప్రాంతాలలో అనే అంశానికి సంబంధించి అనమాట. సో దోస్ వర్ ద 3 కేటగిరీస్: డిస్ట్రిక్ట్, స్టేటు, ఇండియా, అబ్రాడ్. సో మనం ఇక్కడ డిస్ట్రిక్ట్కి సంబంధించి చూస్తున్నాము. ఆ జిల్లా పరంగా కూడా ఒకటి అగ్రికల్చర్ బేస్డ్ అంటే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఇంకొకటి నాన్ అగ్రికల్చర్ బేస్డ్ అంటే వ్యవసాయేతర ఉత్పత్తులు అనమాట.
సో మనం నిన్న ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాకి సంబంధించి ఏదైతే అరకు కాఫీ ఉందో దానికి బంగారు బహుమతి లభించింది, గోల్డ్ మెడల్ లభించిందని డిస్కస్ చేసాం. సో ఇట్ వాజ్ ఓన్లీ రిగార్డింగ్ దిస్. సో మీలో ఎవరైతే కామెంట్స్ చేశారో, సార్ కేవలం అరకు కాఫీ ఒక్కటే కాదు, ముప్పాడ జామ్దాని చీరలు ఉన్నాయి, అలానే హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ ఉన్నాయి, శ్రీకాకుళానికి సంబంధించి, కర్నూలుకి సంబంధించి, అన్నమయ్య జిల్లాకి సంబంధించి, గుంటూరు జిల్లాకి సంబంధించి వీటికి కూడా బ్రాంజు, గోల్డ్ అలానే స్పెషల్ మెన్షన్ దక్కింది, మీరు వాటి గురించి ప్రస్తావన చేయలేదు. నేను అదే చెప్తున్నాను, ఇట్ ఈస్ మై మిస్టేక్, ఐ కంప్లీట్లీ అగ్రీ దాట్. అందుకే ఇప్పుడు నేను దాన్ని క్లారిటీగా మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి సంబంధించి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకే ఒక్క ఉత్పత్తి ఉంది. నిన్న మనం దాని గురించి డిస్కస్ చేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఉత్పత్తి అరకు కాఫీ ఏదైతే ఉందో దానికి గోల్డ్ మెడల్ లభించింది. అది అగ్రికల్చర్ కేటగిరీలో. సో ఏ ఫర్ అగ్రికల్చర్ కేటగిరీలో ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఏ ఫర్ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, ఏ ఫర్ అరకు కాఫీ ఒకే ఒక్క ఉత్పత్తికి ఒక అవార్డు దక్కింది. అది గోల్డ్ మెడల్ అవార్డు అనమాట. మిగతా ఏది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లేదు. వెరాజ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ నాన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వ్యవసాయేతర ఉత్పత్తులను గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలానే అవార్డులు లభించాయని చెప్పాలి. ఒకటి, కాకినాడ జిల్లాకి సంబంధించి ఉప్పాడ జామ్దాని చీరలు, దానికి గోల్డ్ మెడల్ లభించింది. అలానే తర్వాత శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి పొందూరు కాటన్ చీరలు, దీనికి బ్రాంజ్ మెడల్ లభించింది. అలానే కర్నూలుకి సంబంధించి హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్, దీనికి కూడా బ్రాంజ్ మెడల్ లభించింది. సో ఇక్కడ సిల్వర్ ఏమో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, మనం కొంచెం దాన్ని పక్కన పెడదాము. సో అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్లో ఒకే ఒక్క అవార్డు, అది గోల్డ్. వేరాజ్ నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయేతర ఉత్పత్తులలో మనకి గోల్డ్ లభించింది, బ్రాంజ్ లభించింది, అలానే 2 స్పెషల్ మెన్షన్లు కూడా లభించాయి. బికాజ్ స్పెషల్ మెన్షన్ జాగ్రత్త గమనిస్తే అన్నమయ్య జిల్లాకి సంబంధించి మదనపల్లి సిల్క్ చీరలు, అలానే గుంటూరు జిల్లాకి సంబంధించి మంగళగిరి హ్యాండ్లూమ్స్ అనమాట. సో మదనపల్లి అలానే మంగళగిరి 2 ఎంఎం ఈజీగా గుర్తుంటాయి. మదనపల్లి మంగళగిరికి సంబంధించి ఆ 2 కూడా స్పెషల్ మెన్షన్స్. వాటికి ఏ విధమైన ప్రైజ్ అయితే దక్కలేదు, కానీ ఇట్స్ లైక్ కన్సలేషన్ అనమాట. అంటే వాటికి కూడా గుర్తింపు దక్కింది, కానీ అవార్డు అయితే రాలేదు. గోల్డ్ ఉప్పాడ జామ్దాని చీరలు కాకినాడ జిల్లా, సెకండ్ ప్లేస్ మనది కాదు. థర్డ్ బ్రాంజ్ వచ్చేసి పొందూరు కాటన్ చీరలు శ్రీకాకుళం జిల్లా, హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ కర్నూలు. ఐ హోప్ నౌ ద కన్ఫ్యూజన్ ఈస్ క్లియర్డ్. వెల్, ఐఎమ్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద మిస్టేక్ దట్ హ్యాస్ బీన్ డన్ యస్టర్డే. బికాజ్ అక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్లోనే ఒక చిన్న వర్డ్ లేకపోవడం వల్ల వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులలో అని ఉంటే బాగుండేది, బట్ ఆ వర్డ్ లేకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా వచ్చింది. వాట్ ఎవర్ బీట్, ఐ హోప్ జిల్లాల పరంగా అవార్డ్స్ పరంగా క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను వీడియో కింద కామెంట్స్లో, డిస్క్రిప్షన్ వాటిలో కూడా మేము అందరికీ మరొకసారి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా. అండ్ ఇప్పుడు మనం ఇందాక తెలుసుకున్నప్పుడు 3 కేటగిరీస్ ఉన్నాయి. అందులో డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ, అబ్రాడ్ అని చెప్పాం కదా. మరి ఇవి డిస్ట్రిక్ట్స్ పరంగా, మరి స్టేట్స్ పరంగా మళ్ళీ వాటిలో కూడా 2 కేటగిరీలు చేశారు, పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు. మరి వాటి గురించి కూడా తెలుసుకుని దెన్ గెట్ ఇన్ టు ద నవరత్నాలు. మరి ఇక్కడ మనం స్టేట్స్ పరంగా గమనించినట్టయితే పెద్ద రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక గ్రూప్గా చేశారు, చిన్న రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక గ్రూప్గా చేశారు. మరి పెద్ద రాష్ట్రాలన్నీ ఏమో కూడా కేటగిరీ ఏలోకి వచ్చేసాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, గుజరాత్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ 3వ స్థానంలో ఉన్నాయన్నమాట. 3 రాష్ట్రాలకి 3వ స్థానం వచ్చింది, ఒక రాష్ట్రానికి 2వ స్థానం, ఒక రాష్ట్రానికి 1. సో మనం థర్డ్ వదిలేసినా సరే గోల్డ్ అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కాని ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అనమాట. సో పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్కి గోల్డ్ మెడల్ లభించింది. చిన్న రాష్ట్రాల దగ్గరికి లేదా కేంద్రపాలిత ప్రాంతాల దగ్గరికి వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్కి గోల్డ్, ఉత్తరాఖండ్కి సిల్వరు, మేఘాలయకి బ్రాంజు, సిక్కింకి బ్రాంజు. ఇక్కడ 2 రాష్ట్రాలకి లేదా 2 ప్రాంతాలకి సంబంధించి బ్రాంజ్ లభించింది. గోల్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. గుర్తుంది కదా, ఆర్టికల్ 370కి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, జమ్మూ అండ్ కాశ్మీర్ మీరు ఒక స్టేట్గా కన్సిడర్ చేయండి, దాని యొక్క రాష్ట్ర హోదా ఏదైతే ఉందో ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం సెప్టెంబర్ కల్లా మీరు తిరిగి ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. సో ఎనీ విచ్ వే జమ్మూ అండ్ కాశ్మీర్ గోయింగ్ టు బి ఎ స్టేట్ ఫర్ షూర్. సో అందుకని అది ఆ కేటగిరీలోకి వచ్చింది. వాట్ ఎవర్ బీట్, 2 కేటగిరీల స్టేట్స్లో పరంగా ఉత్తరప్రదేశ్ గోల్డ్ మెడల్, జమ్మూ అండ్ కాశ్మీర్ గోల్డ్ మెడల్. ఒకవేళ మన అబ్రాడ్ పరంగా చూస్తే కనుక ఆ కేటగిరీలోకి వచ్చేస్తే కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వాన్కోవర్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూయార్క్, హై కమిషన్ ఆఫ్ ఇండియా నికోసియా. వాన్కోవర్ కెనడాలో ఉంది, న్యూయార్క్ అమెరికాలో ఉంది, నికోసియా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. ఎప్పుడు అందరూ ఫస్ట్నే గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఫస్ట్ దేనికి సంబంధించి వచ్చింది, వాన్కోవర్ కెనడాకి సంబంధించి వచ్చింది. సో దాట్ ఈస్ ద థింగ్ అబౌట్ ODOP Awards 2023, which is related to Andhra Pradesh and also with regard to the states and the places abroad of related to India. Now, మీరు ఎందుకోసం అయితే ఈ వీడియోని చూస్తున్నారో దట్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ అరైవ్డ్ అనమాట. ఏంటంటే మనం ఇప్పుడు
నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకోవడం మొదలు పెడదాం. నాకు తెలుసు సార్, మీరేమో తమ్నైల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ అన్నారు, ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ అన్నారు, అలానే మీరు ఇంట్రడక్షన్లోనే దీనికి సంబంధించి పార్ట్ 2 కూడా వస్తుందని చెప్పారు. సో మరి మీరు పార్ట్ 1లో ఇప్పటి వరకు కూడా అసలు దీనికి సంబంధించి ఏమీ చెప్పలేదంటే, బికాస్ వెన్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్, తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం కూడా రెస్పాన్సిబిలిటీ కదా. అందుకే దాని గురించి మొత్తం క్లియర్గా క్లారిటీ ఇచ్చి మీకు అంతా క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతోనే వీ టుక్ సమ్ టైం అనమాట. సో ఏది ఏమైనా సరే వీ ఆల్వేస్ ట్రై టు మేక్ షూర్ దట్ మీకు అంతా తెలియాలి, అదంతా కూడా వివరంగా తెలియాలి, సో దట్ మీరేమి మర్చిపోరు, యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్ అనే ఉద్దేశంతోనే మేము ఆ విధంగా ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాము. అండ్ మేము ఎప్పుడూ కూడా మీరు అప్డేట్ అవుతూ ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఆ పనిని కూడా మేము కొనసాగిస్తూ ఉంటాము. ఏది ఏమైనా సరే నవరత్నాలు ఇస్ బేసికలీ 9 జెమ్స్ అనమాట. 9 జెమ్స్ అంటే ఇక్కడ బేసిక్గా జెమ్స్, క్యాడ్బరీ జెమ్స్ అవేమీ కాదు, బేసిక్గా 9 స్కీమ్స్ లేదు, 9 అంశాలకి సంబంధించిన పథకాలు అని చెప్పొచ్చు. మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే ఆ నవరత్నాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకుని వాటి తర్వాత ఇంకొన్ని పథకాల గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా పింఛన్ల పెంపు, ఏదైతే పెన్షన్ ఇస్తారో ఆ పెన్షన్ని పెంచారనమాట. సో పెన్షన్ అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ని పెంచారు, దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకొంచెం పెంచారు. సో దానికి సంబంధించి అది ఒక నవరత్న అనమాట. సో ముందు మనం 9 నవరత్నాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అవన్నీ కూడా ఆ నవరత్నాల్లో భాగంగానే చర్చించుకుంటాం. వన్స్ నవరత్న ఇస్ డన్ యూ విల్ గెట్ ఎ డిఫరెన్సియేషన్ స్పేస్, మీకు గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు మనం నవరత్నాల గురించి చర్చించుకున్నాము అని. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కమింగ్ బ్యాక్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2019 సంవత్సరం మే 30న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్ల పెంపు దస్త్రంపై తన తొలి సంతకం చేశారు. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు ఆబ్వియస్లీ తన తొలి సంతకం దేని మీద చేశారని ఇట్స్ గోయింగ్ టు బి హిస్టారిక్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ అండ్ ఫర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ వెల్. సో అందుకని ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన మొట్టమొదటి ఫైల్ ఏంటిది అని అంటే పింఛన్ల పెంపు అంశానికి సంబంధించి. సో అది ఏ రోజు సైన్ చేశారు ఆయన? 2019 సంవత్సరం. ఎలాగో సంవత్సరం మోస్ట్ అందరికి గుర్తుంటుంది, బికాస్ 2014లో ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయింది, 2019లో ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయింది. సో రెండోసారి కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. సో 2019 అందరికీ గుర్తుంటుంది, బికాస్ 2024 ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వాట్ ఎవర్ బీట్. సో May 13 మటుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలు, మిగతాదంతా ఆ దేవుడు చూసుకుంటాడు. ఈ పథకాన్ని వైఎస్ఆర్ పెన్షన్ పథకంగా పేరు మార్చారనమాట. సో వాళ్ళు ఏదైతే పెన్షన్ని ఇంక్రీజ్ చేశారో ఆ పెన్షన్ ఇంక్రీజ్ చేస్తూనే వాళ్ళు ఆ పథకం యొక్క పేరు మార్చేశారు, వైఎస్ఆర్ పెన్షన్ పథకం. సో వైఎస్ఆర్ పెన్షన్ పథకంలో భాగంగా పెన్షన్ని 2000 రూపాయల నుండి అవ్వాతాతలకు 2250 రూపాయలకి పెంచుతూ దానిని 4వ సంవత్సరం నాటికి 3000కు పెంచుతారు. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళకి ఎంతవరకు పెన్షన్ లభిస్తుంది అని అంటే 3000 రూపాయలు అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు 2000 ఉంది, వాళ్ళు 2000 నుండి దాన్ని 2250కి పెంచారు. సెకండ్ ఇయర్ 2250 నుంచి 2500కి వచ్చింది, థర్డ్ ఇయర్ 2500 నుంచి 2750కి వచ్చింది, 2750 నుంచి 3000 ఫోర్త్ ఇయర్ కల్లా రావాలి అనేది బేసిక్గా ఈ వైఎస్ఆర్ పెన్షన్ పథకం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పొచ్చు. ఈ పెన్షన్ పొందడానికి అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. సో బేసిక్గా ఈ పెన్షన్ల పెంపని అంశానికి సంబంధించి 4-5 ముఖ్య అంశాలు ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒకటి, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత తను సంతకం చేసిన మొట్టమొదటి అంశం అనమాట. రెండోది, అది ఏ తారీఖు? 2019 సంవత్సరం మే 30వ తారీఖు వాళ్ళు ఈ పథకం పేరు మార్చారు, వైఎస్ఆర్ పెన్షన్ పథకం. సో పెన్షన్ యాక్చువల్గా స్టార్ట్ ఇవ్వకముందు 2000 ఉండేది, దాన్ని వాళ్ళు 2250కి పెంచుతూ 4వ సంవత్సరానికల్లా దాన్ని 3000కి చేయాలని అనుకున్నారు. అండ్ రైట్ నో దే ఆర్ గెటింగ్ దట్ 3000. అలానే పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళు ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో దాన్ని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గించారు. సో దట్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ 5 ఇయర్ కేటగిరీ పీపుల్ ఎవరున్నారో వాళ్ళకి బెనిఫిట్ వచ్చినట్టే కదా. సో ఒక విధంగా పెన్షన్ని ఎర్లీగా ఇవ్వడం వల్ల ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విధంగా లాభం చేకూరుందని అనాలి. ఇక్కడ పెన్షన్కి సంబంధించి వయసు తగ్గించడం అంటే గుర్తొచ్చింది, ఇటీవల అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ జార్ఖండ్ సీఎం మారిపోయారు, కానీ మొన్నటి వరకు హేమంత్ సోరెన్ గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళు 50 ఇయర్స్కే కన్సిడర్ చేస్తారు. మనం ఇక్కడ 65 నుంచి 60కి మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు ఏకంగా 50 ఇయర్స్కి తీసుకొచ్చేసారు. బట్ అగైన్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఒక పర్టికులర్ సెక్షన్, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకనమాట, బికాస్ దే ఆర్ క్వైట్ వల్నరబుల్. సో వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి 50 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి మారారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తారు లేదని తర్వాత విషయం. బట్ ఎనీవేస్, అది జార్ఖండ్కి సంబంధించి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద సెకండ్ నవరత్న. నౌ లెట్స్ టాక్ అబౌట్ రెండవ నవరత్నం, విచ్ ఈస్ వైఎస్ఆర్ రైతు భరోసా.
పేరే చెప్పేస్తుంది, రైతులకి భరోసానివ్వడం. మరి ఆ పథకం మనం గమనిస్తే రైతు భరోసా పథకం కింద ఏటా 13,500 రూపాయల చొప్పున 3 విడతలలో నేరుగా రైతులకు పెట్టుబడి మద్దతుగా అందిస్తున్నారు వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకి ఎంతవరకు ఆర్థిక సాయం అనేది లభిస్తుంది అని అంటే 13,500 రూపాయలు. ఇంతకీ నెలలకే సంవత్సరానికే అంటే ఏటా, అంటే ప్రతి సంవత్సరానికి ఫర్ ఎవ్రీ ఇయర్ దే విల్ బి గెటింగ్ 13,500 రూపీస్. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ 13,500 రూపాయలు కూడా వాళ్ళు ఒకటేసారి ఇవ్వరు, 3 విడతలలో ఇస్తున్నారు. ఆ 3 విడతలు ఎలా ఇస్తున్నారు అంటే ముందు 7,500 రూపాయలు ఇస్తారు, తర్వాత 4,000 రూపాయలు ఇస్తారు, తర్వాత మళ్ళీ 2,000 రూపాయలు ఇస్తారు. ఐ హోప్ మీరు లెక్కలు అందరూ బాగానే స్ట్రాంగ్ అనుకుంటున్నాను, బికాస్ ఐఎమ్ నాట్ దట్ గుడ్. 7,500 ప్లస్ 4,000 ఈజ్ 11,500 ప్లస్ 2,000 13,500. సో మొదటి విడతలు అంటే ఖరీఫ్ పంట ఏదైతే ఉంటుందో, ఐ హోప్ మీరు అందరికీ ఖరీఫ్ అంటే తెలుసు అనుకుంటున్నాను. సో మే, జూన్, జూలై ఆ పర్టికులర్ నెలల్లో ఏదైతే నాట్లు వేసి ఏదైతే వ్యవసాయం చేస్తారో, బేసిక్గా వర్షాకాలంలో పంటలు పండించే ఏదైతే ప్రక్రియ ఉంటుందో వ్యవసాయ కాలం, దానిని ఖరీఫ్ అంటారనమాట. సో ఖరీఫ్ కాలానికి సంబంధించి 7,500 రూపాయలు ఇస్తారు. మళ్ళీ అక్టోబర్ నెల ఆ పర్టికులర్ టైంలో ఖరీఫ్ పంట కోతకి వచ్చి రబీ పంటకి సంబంధించి ఏవైతే ముడి సరుకులు లేదా ఏవైతే అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించి ఆ పర్టికులర్ టైంలో ఇంకో 4,000 రూపాయలు ఇస్తారు. అలానే సంక్రాంతి పండుగ టైంకి ఏదైతే పంట చేతికి వస్తుందో, ఒకవైపు సంక్రాంతి అనేది గ్రామాల్లోనూ అలానే రైతులకి సంబంధించి ఒక ముఖ్యమైన పండుగ. అలానే మన తెలుగు ప్రజల యొక్క జీవితంలో సంక్రాంతి పండుగ అనేది ఒక విలువైన పండుగ. సో దానిని గుర్తిస్తూ గౌరవిస్తూ సంక్రాంతి పండుగ టైంకి ఇంకో 2,000 రూపాయలు ఇస్తారనమాట. సో 7,500 మొదటి విడతలో ఇస్తారు, రెండవ విడతలో 4,000 రూపాయలు ఇస్తారు. అది ఇప్పుడు అక్టోబర్, నవంబర్ ఆ పర్టికులర్ టైంలో. తర్వాత 2,000 సంక్రాంతి పండుగ టైంలో ఇస్తారు. సో ఆ విధంగా సంవత్సరానికి 13,500 ఇస్తున్నారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఏదైతే పిఎం కిసాన్ పథకం ఉందో సెంట్రల్ గవర్నమెంట్ది, దాని ద్వారా ఏవైతే 2,000 రూపాయలు వస్తున్నాయో, బికాజ్ వాళ్ళు 6,000 అరౌండ్ ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో ఆ అమౌంట్ని కలుపుకుని అమౌంట్ వస్తుంది. మీరు దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక క్వశ్చన్లో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి మొత్తం 13,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందా అంటే కాదు. సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్లో భాగంగా ఏదైతే 2,000 రూపాయలు ఇస్తుందో ఆ 2,000 రూపాయలు లేదు 2,500 వాట్ ఎవర్ హౌఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ గివెన్, దానిని కూడా రిలేట్ చేసుకుని దానిని కూడా యాడ్ చేసుకుని వాళ్ళు మిగతా అమౌంట్ ఇస్తున్నారు అనమాట. సో దట్స్ ద పాయింట్. భూ యజమానులకు ఎటువంటి నష్టం కలగకుండా కౌలు రైతులకు కూడా సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రతిసారి కూడా ఎవరి పేరు మీద అయితే భూమి ఉందో, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి ఉందో వాళ్ళే వ్యవసాయం చేయాలి అని లేదు. ఫర్ వేరియస్ రీజన్స్ కొన్నిసార్లు కౌలుకి ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఖర్చు కౌలు వాళ్ళు పెడుతున్నారు కదా, భూమి ఓనర్ కాదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా, బికాస్ వాళ్ళకి పంట సరిగ్గా రాకపోతే వాళ్ళే నష్టపోతారు. సో అందుకని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా సాయం అందిస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను కౌలు చేసేస్తాను, నాకు కూడా డబ్బులు ఇవ్వండి అని అంటే అడిగే అవకాశం ఉంది కదా. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఇందుకోసం 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డులను కౌలు రైతులకు ఇస్తున్నారనమాట. సో ఆ 11 months బేసిక్ ఏంటంటే వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డ్, ఓకే ఈ సంవత్సరం నేను కౌలు చేస్తున్నాను. వాళ్ళు ఎందుకు 11 నెలలకే ఇస్తున్నారు అంటే బికాస్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళు కౌలు చేస్తారా లేదా అనే అంశాలకి సంబంధించి వాళ్ళకంటూ కొంచెం ఒక బ్రీఫింగ్ పీరియడ్ లేదా కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వాలి కదా. సో అందుకని 11 నెలలకు సంబంధించి వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి రైతు భరోసా అందుతుంది. సో వాళ్ళ సొంత భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసుకున్నా లేదు కౌలు రైతులైనా సరే వాళ్ళకి రైతు భరోసా అందుతుంది. గుర్తుపెట్టుకోండి, 13,500 రూపాయలు మొత్తం భారం స్టేట్ గవర్నమెంట్ మీద పడట్లేదు. బికాస్ పిఎం కిసాన్ ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో వాటిని కలుపుకుని ఇది 13,500 అనమాట. సో మేజర్ ఆస్పెక్ట్ మనం గమనిస్తే ఏంటిది, ఈ 13,500లో 6,000 రూపాయలు ఏదైతే ఉందో ప్రతి సంవత్సరానికి పిఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. మిగిలిన 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు అందుతాయన్నమాట. ఇప్పుడు మనం 3వ నవరత్నం గురించి మాట్లాడదాం. పేదలందరికీ ఇల్లు. ఆబ్వియస్లీ మన మనిషికి సంబంధించి కనీస అవసరాలు, బేసిక్ నీడ్స్ అని మనం ఎప్పుడు మాట్లాడుకున్నా సరే అందరికీ ఆలోచించకుండా వెంటనే నోట్లోంచి వచ్చే మాట కూడు, గూడు, బట్ట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కూడు అందరికీ ఖచ్చితంగా కావాలి, బట్ట అందరికీ ఖచ్చితంగా కావాలి, గూడు కూడా అందరికీ కావాలి. డబ్బున వాళ్ళకి అన్నీ వస్తాయి, కానీ కొంతమందికి తినడానికి తిండి అయితే దొరుకుతుంది, కానీ మేబీ ఇల్లు కట్టుకోవడం అంత ఆషామాష విషయం కాదు. అండ్ దట్టు ఎస్పెషల్లీ ఈ రోజుల్లో బికాస్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంటిని ఎఫర్డ్ చేయలేరు. సో అలా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క ఏదైతే కళ ఉంటుందో మేము కూడా ఒక సొంత ఇంటిలో ఉండాలి అని, ఆ సొంత ఇంటి కళలను నెరవేర్చడం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నంలో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తారు. అయితే ఈ కార్యక్రమాన్ని
2020వ సంవత్సరంలో డిసెంబర్ 25న ప్రారంభించారనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డిసెంబర్ 25 అంటే ఏంటి? క్రిస్మస్. సో 2020 మనకు ఎలాగో తెలుసు కోవిడ్ క్రిస్మస్ పేదలందరికీ ఇల్లు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అగైన్ ఎవరినో డిటోరియేట్ చేయాలనో లేదా డిస్క్రిమినేట్ చేయాలనో డెరగేటరీగా మనం ఏం మాట్లాడలేదు. జస్ట్ మీకు ఏదో ఒక విధంగా గుర్తుంటుంది కాబట్టి 2020 అంటే ఖచ్చితంగా కోవిడ్ని గుర్తుపెట్టుకుంటారు, డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా చెప్తున్నాం. ఒకవేళ మీకు వేరే లాజిక్ ఉంటే మీరు ఆ లాజిక్ని యూస్ చేయండి, కంపల్సరీ ఏం కాదు. ఇంటి హక్కు పత్రాన్ని కుటుంబంలోని మహిళ పేరుతో ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్ అని చెప్పాలి. బికాస్ పురుషులకి ఇవ్వడం వల్ల ఏదైనా జరగచ్చు, అలా అని చెప్పి మహిళలకి ఇస్తే ఖచ్చితంగా అలా జరగకుండా ఉంటుందని కాదు, కానీ బట్ వీ డూ నో దట్ మహిళలకి మనం ఇచ్చే ప్రాధాన్యత గౌరవం అంతా ఇంత కాదు. బికాస్ మన ఇతిహాసాలు అవ్వచ్చు, మన చరిత్ర అవ్వచ్చు, మన పూర్వీకులు అవ్వచ్చు, మనకి అన్నీ కూడా మహిళలను గౌరవించమనే చెప్తున్నాయి. సో ఒక విధంగా ఇక్కడ మహిళలకి ఆ ఇంటి పత్రాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక విధంగా చెప్పాలి అంటే నాట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ దో బట్ ఇన్ వన్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఒక అభ్యున్నతి లేదా సాధికారత జరిగిందనే చెప్పాలి. బికాస్ దే ఆర్ గివింగ్ ద పవర్ టు దేర్ హ్యాండ్స్ అనమాట. సో అందుకని పేదలందరికీ ఇళ్ల పథకం ఏదైతుందో దాంట్లో ఇంటి హక్కు పత్రాన్ని ఎవరికి అందిస్తారు అని అడిగే అవకాశం కూడా ఉంది మహిళలకి. అంతేకాకుండా ఈ స్థలాలను నిర్మించిన ఇళ్లను పేదలు తమ భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో తనఖా కూడా పెట్టుకోవచ్చు, విచ్ మీన్స్ దే కెన్ కీప్ ఇట్ యాజ్ అ కొలాటరల్. వాట్ డూ యూ మీన్ బై కొలాటరల్? ఇప్పుడు మీరు ఏదైనా అప్పు కావాలి, ఒక లోన్ కావాలి అన్నప్పుడు బ్యాంకులు మిమ్మల్ని ఏమైనా అడుగుతాయి, ఏదైనా తాకట్టు పెడతావా అని అడుగుతాయి అనమాట, ఏదైనా కొలాటరల్ పెడతావా అని అడుగుతాయి. సో కొలాటరల్ మన దగ్గర ఏమీ లేదనుకోండి, బ్యాంకులు రుణాలు ఇవ్వవు, ఒకవేళ ఇచ్చినా చాలా తక్కువ ఇస్తారు, వాటి మీద ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సో అందుకని ఇప్పుడు పేదలందరికీ గవర్నమెంట్ ఏదైతే ఇల్లు ఇస్తుందో దట్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ కొలాటరల్ అనమాట. సో వాళ్ళు దాన్ని తనఖాగా పెట్టి అంటే తాకట్టుగా పెట్టి వాళ్ళు ఏదైనా లోన్ తీసుకుని తద్వారా వాళ్ళ జీవితాన్ని ఒక మెరుగైన స్థాయిలోకి తీసుకువెళ్ళచ్చు. దట్స్ బ్యూటీ ఆఫ్ పేదలందరికీ ఇల్లు పథకం. దెన్ కమ్స్ ద ఫోర్త్ నవరత్నం విచ్ ఈజ్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ టు బి ప్రిసైజ్ చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కాదు, అంతకు ముందు నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు నుంచే ఈ పథకం ఉంది, దానిని కంటిన్యూ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కొన్ని మార్పులు చేశారనమాట. ఆ మార్పులకు సంబంధించి ఆరోగ్యశ్రీ పథకం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యశ్రీ ప్రతి పేద కుటుంబం ప్రభుత్వ మరియు కార్పొరేట్ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్సను పొందగలిగే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007వ సంవత్సరం ఏప్రిల్ 1న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. సో దట్ ఈస్ ద థింగ్. సో బేసిక్గా ఆరోగ్యశ్రీ పథకంలో చాలా మందికి ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే అలౌ చేస్తారా లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అలౌ చేస్తారా అని. ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ బోత్. గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే అలౌ చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్స్లోనే అలౌ చేస్తారు. సో గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ అని కొన్నిసార్లు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వ కార్పొరేట్ అనే విధంగా గుర్తుపెట్టుకోండి. బికాస్ కార్పొరేట్ అంటేనే కమర్షియల్ అంటేనే డబ్బు అన్న పర్స్పెక్టివ్ వచ్చేస్తుంది. సో ఏది ఏమైనా సరే దీనిని ప్రారంభించింది ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మాజీ ముఖ్యమంత్రి లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దీనిని ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 1, 2007. సో దట్ ఈస్ ద థింగ్. అయితే ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉందని ఇది వాటికి సంబంధించిన ముఖ్య అంశాలు గమనిస్తే వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఓన్లీ ఒక స్పెషల్ కేటగిరీ పీపుల్కే ఇస్తాము, లేదు రిజర్వేషన్ ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి ఇస్తామని అలా చెప్పట్లేదు. వాళ్ళు యాన్యువల్ ఇన్కమ్ ఎవరికైతే 5 లక్షల కన్నా తక్కువ ఉందో వాళ్ళందరూ దీంట్లో ఎలిజిబుల్ అనమాట. ఎలాంటి పరిస్థితులలో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళని ఆరోగ్యశ్రీలోకి వర్తింపజేయవచ్చు అని అంటే వైద్య ఖర్చులు అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైతే 1000 రూపాయలు దాటుతాయో 1000 రూపాయలు మించిన అన్ని కేసులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. సో పేదవాళ్ళకి 1000 రూపాయలు కూడా చాలా ఎక్కువ. నెలకి 10,000 రూపాయలు సంపాదించే వాళ్ళకి 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఇట్స్ రియలీ లైక్ 3 రోజుల పాటు వాళ్ళు భోజనం చేయకపోవడం. దట్ ఈస్ ద థింగ్. సో అందుకని 1000 రూపాయలు కనుక దాటితే వాళ్ళ అన్ని కేసులు ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలోకి వచ్చేస్తాయి. సరిహద్దు జిల్లాలలో ప్రజల ప్రయోజనం కోసం ఆరోగ్యశ్రీ సేవలను ఇతర రాష్ట్రాలలో కూడా వినియోగించుకునే వెసులుబాటును కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దిస్ ఇస్ అగైన్ ఏ గుడ్ మూవ్ అని చెప్పాలి. ఉదాహరణకి ఇప్పుడు మీరు కనుక గమనించినట్టయితే తిరుపతి జిల్లా ఉంది. తిరుపతి జిల్లా ఒక విధంగా చెప్పాలి అంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్ రీజన్ కన్నా తమిళనాడు రాష్ట్రానికి దగ్గరలో ఉంది. సేమ్ విత్ శ్రీకాకుళం యాజ్ వెల్. శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మెయిన్ ప్లేసెస్కి ఎంతగా వస్తారో లేదు తెలియదు, కానీ వాళ్ళకి అటువైపు ఒడిషా దగ్గరలో ఉంది కాబట్టి కొంతమంది అటు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలానే కొంతమంది హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఉదాహరణకి కర్నూలు వాళ్ళు అవ్వచ్చు, లేదా అనంతపూర్ వాళ్ళు అయితే మేబీ బెంగళూరు వెళ్తూ ఉంటారు. సో ఇలా వాట్ ఎవర్ బి ఇట్ వాళ్ళు బోర్డర్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి పక్కన ఏదైనా బెటర్ ప్లేస్ ఉందంటే అంత దూరం మన స్టేట్లో వెళ్ళేందుకు అని ఇటు వెళ్ళిపోయారు అనుకోండి, అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా. అండ్ కన్సిడరింగ్ దట్
బెంగళూరు నగరం, హైదరాబాద్ నగరం, చెన్నై నగరం. సో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు వీళ్ళందరూ బెంగళూరు వైపు వెళ్ళే అవకాశం ఉంది. లేదు తిరుపతి, నెల్లూరు వాళ్ళందరూ కూడా అటు చెన్నై వెళ్ళే అవకాశం ఉంది. సో అలానే ఆంధ్రప్రదేశ్ ఇటు హైదరాబాద్ వైపు దగ్గరలో ఎవరుతున్నారో వాళ్ళు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. లేదు చాలామంది ఆల్రెడీ హైదరాబాద్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అలా తీసుకునే అవకాశం కూడా ఉంది. సో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకు కూడా ఒకవేళ మెడికల్ ఎక్స్పెన్స్ 1000 రూపీస్ దాటితే అండ్ వాళ్ళ ఒకవేళ యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs కన్నా తక్కువగా ఉంటే వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ 25 lakhs, 25 లక్షలకి వాళ్ళకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది అనమాట. ఇట్స్ అ రియలీ గుడ్ థింగ్ అని చెప్పాలి. ఇప్పుడు మనం తర్వాతి నవరత్నం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, విచ్ ఇస్ ఫీజు రియంబర్స్మెంట్. ఫీజు రియంబర్స్మెంట్ అంటే బేసిక్గా ఫీజు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కట్టే అంశానికి సంబంధించి అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నిరుపేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఫీజు మొత్తంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆబ్వియస్లీ వాళ్ళు పేదరికంగా బతుకుతున్నారు, కానీ ఎడ్యుకేషన్ అందరికీ చాలా చాలా ముఖ్యం. ఈ తిన్నా తినకపోయినా ఒక పూట పర్లేదు, కానీ చదువు చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అది జీవితాన్ని మార్చగలిగే పొటెన్షియల్ దానికి ఉంది. సో దానిని గుర్తిస్తూ ప్రభుత్వం అందరూ కూడా విద్యను అభ్యసించాలి. ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనేది ప్రభుత్వం ఆబ్వియస్లీ గుర్తిస్తుంది, కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. సో ఆర్థికంగా స్తోమత లేదు అన్న కారణం చేత చాలామంది చదువులు మానేస్తూ ఉంటారు. సో ఆ విధంగా జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంది. సో మొత్తం ఏదైతే ఉందో వాళ్ళ టోటల్ ఫీజు ఏదైతే ఉందో అది మొత్తం కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ఈ పథకంలో లబ్ధిదారులు కావాలంటే ఒకవేళ ఈ పథకం ప్రకారం వాళ్ళు బెనిఫిషియరీ అవ్వాలి అని అంటే విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 1,00,000 లేదా దానికన్నా తక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ చదవాలి అనుకుంటున్నాను, నాకు ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అని అంటే నా ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 1,00,000 లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్ అనమాట. జగనన్న వసతి దీవెన పథకం కింద వసతి భోజనం కోసం ఏటా 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి చెల్లిస్తున్నారు. నా ఆబ్వియస్లీ ఇక్కడ మనం ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా డిస్కస్ చేస్తున్నాం. మనం ప్రతి అంశానికి సంబంధించి డీటెయిల్డ్గా వెళ్తే ఇంకా చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. బికాజ్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ రివిజన్ కాబట్టి మనం అన్ని తక్కువ అంశాలు డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ ఇవే స్కీమ్స్కి సంబంధించి మీరు డీటెయిల్డ్గా A to Z మొత్తం తెలుసుకోవాలి, నేను కావాలంటే 5 నిమిషాలకి బదులుగా 50 నిమిషాలు పెట్టడానికి రెడీగా ఉన్నాను అని కనుక మీరు అనుకుంటే కనుక అప్టేక్ జాబ్స్ యాప్లో SV నారాయణ సార్ ఆల్రెడీ ఏపీ స్కీమ్స్కి సంబంధించి ఏవైతే ముఖ్యమైన స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లిటరల్లీ A to Z ఎక్కడ స్టార్ట్ అయింది అన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చారనమాట. సో మీరు అవి కనుక చూస్తే మీరు అసలు స్కీమ్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్స్ కన్నా మీకు ఎక్కువ తెలుసుకుంటారు. సో దాట్స్ ది గ్యారంటీ దట్ వీ కెన్ గివ్. సో అందుకని ఇక్కడ మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఎగ్జామ్ ఓరియంటెడ్గా స్పెసిఫిక్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం రివిజన్ పరంగా. సో ప్లీజ్ డూ రిమెంబర్ దాట్. తర్వాత నవరత్నం వచ్చేసి వైఎస్ఆర్ జలయజ్ఞం. పేరే చెప్పేస్తోంది, వాటర్, నీరు అనే అంశానికి సంబంధించి. నీరు అనేది కేవలం త్రాగడానికి మటుకే కాదు, వ్యవసాయానికి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు ఈవెన్ రీసెంట్ 2023కి సంబంధించి వరల్డ్ ఫుడ్ డే యొక్క థీమ్ని కూడా గమనిస్తే నీరే జీవనాధారం, నీరే ఆహారం అనే థీమ్ని వాడు ఫాలో అయ్యారు. వాటర్ ఈజ్ ఫుడ్, వాటర్ ఈజ్ లైఫ్ అండ్ ఎవ్రీవన్ నీడ్స్ దట్ అని. సో నీరు కేవలం నీరు పరంగానే కాదు, అది వేరే అంశాలకి సంబంధించి కూడా ఇట్ బికమ్స్ అ క్రూషియల్ ఆస్పెక్ట్. సో వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే వైఎస్ఆర్ జలయజ్ఞం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞం అను పథకాన్ని స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. సో జస్ట్ లైక్ ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే ఉందో జలయజ్ఞం కూడా అలాంటి పథకమే, దట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ ఫార్వర్డ్ అనమాట. వైఎస్ఆర్ జలయజ్ఞం పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సో బేసిక్గా ఇక్కడ చెక్ డ్యామ్స్ అవ్వచ్చు, లేదా చిన్న చిన్న డ్యామ్స్ అవ్వచ్చు, వాటన్నిటిని తొందరగా ఫినిష్ చేసి ఇరిగేషన్ పరంగా అంటే వ్యవసాయ సాగునీటికి సంబంధించి అయి ఉండొచ్చు, లేదా త్రాగునీటికి సంబంధించి అయి ఉండొచ్చు, ఏమైనా కార్యక్రమాలు అంటే తొందరగా ఫినిష్ చేయడమే వైఎస్ఆర్ జలయజ్ఞం. ద నెక్స్ట్ నవరత్న ఈజ్ మద్యపాన నిషేధం, అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్. 3 దశల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఒకటేసారి బ్యాన్ చేస్తే ఎప్పుడూ కూడా దాని యొక్క రిపర్కషన్స్, కాన్సిక్వెన్సెస్ చాలా డ్రామాటిక్గా ఉంటాయి. సో అప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వం మేబీ దాన్ని హ్యాండిల్ కూడా చేయలేని పరిస్థితి రావచ్చు. అందుకని ఈ బ్యాన్ ఏదైతే ఉందో ఆల్కహాల్ మీద, లేదా ఈ ప్రొహిబిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా, అది స్టేజ్ బై స్టేజ్ చేయాలి అన్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్ అనమాట. సో వాళ్ళు దాన్ని 3 స్టేజెస్లో చేయాలి అనుకున్నారు. సో 3 దశల్లో మద్యపాన నిషేధం అమలు చేయాలి అని చెప్పి, అలానే 2024 కల్లా రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేశారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అని అంటే, మద్యపాన నిషేధాన్ని ఎన్ని స్టేజెస్లో అమలు చేయాలి అనుకున్నారు, ఎన్ని విడతల్లో అమలు చేయాలనుకున్నారని కూడా అడగచ్చు. యూ నెవర్ నో. 5 స్టార్ హోటల్లో మాత్రమే మద్యపానాన్ని అనుమతిస్తారు. ఈవెన్ దో స్టేట్ వైడ్గా ఆల్కహాల్ని బ్యాన్ చేసిన 2024 వరకు వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో అది అయినా, ఈవెన్ దో మీన్ వైల్
5-star హోటల్స్లో ఆల్కహాల్ అవైలబుల్గానే ఉంటుంది బికాస్ దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్ యాజ్ వెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది మన విశాఖపట్నంలో. సో గ్లోబల్ ఇన్వెస్టర్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి రోడ్ల మీద అయితే ఉండరు కదా, ఖచ్చితంగా కొంచెం కంఫర్టబుల్ ప్లేసెస్లోనే ఉంటారు. మరి కంఫర్టబుల్ ప్లేసెస్ అన్నప్పుడు వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ కోసం 5-star హోటల్స్లో వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీ ఇస్తారు. మరి ఆబ్వియస్లీ మనకు తెలుసు విదేశాల్లో కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీని కంట్రోల్ చేసుకోవడం కోసం వాళ్ళు ఆల్కహాల్ని చాలా ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. మరి ఆబ్వియస్లీ వాళ్ళ అలవాటు మనం మానిపించలేం కదా. సో అందుకని 5-star హోటల్స్లో మటుకు దాన్ని అలౌ చేశారు, మిగిలిన చోట మటుకు అలౌ చేయట్లేదు. అండ్ దాట్ ఈ 2-3 స్టేజ్లో వాళ్ళు ఫినిష్ చేయాలనుకున్నారు. 2024 నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని వాళ్ళు అమలు చేయాలనుకున్నారు అనమాట, అంటే కంప్లీట్ ప్రొహిబిషన్. అండ్ నెక్స్ట్ నవరత్నం ఈజ్ వైఎస్ఆర్ ఆసరా. అంటే ఆసరా అంటే నేను నీకు తోడుగా ఉన్నాను అని అర్థం. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకి రుణాలు అందించుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరైనా సరే ఒక లోన్ తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ద ప్రిన్సిపల్, ఇట్ విల్ ఆల్వేస్ బీ ద ఇంట్రెస్ట్. పీ ఫర్ ప్రిన్సిపల్ ముందు వస్తుందో లేదో తెలియదు కానీ ఐ ఫర్ ఇంట్రెస్ట్ ఐ అని ఇప్పుడు ముందు వచ్చేస్తుంటుంది అనమాట. మీరు ఎప్పుడు లోన్ తీసుకుని అమౌంట్ తిరిగి కట్టినా ముందు మీ ఇంట్రెస్ట్ పే అవుతుంది, తర్వాతే ప్రిన్సిపల్ పే అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఆ విధంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలు లేదా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రుణాలు తీసుకున్నప్పుడు దాని మీద ఈ వడ్డీ ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి వస్తుందా? అయితే మీరు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే వడ్డీ కడుతుందని ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం వచ్చిందనమాట. అందుకే దాన్ని 0 వడ్డీ అంటున్నారు. చాలామంది 0 వడ్డీ అనగానే ఏమనుకుంటారు, ప్రిన్సిపల్ తీసుకుంటారు ఓన్లీ ఆ ప్రిన్సిపల్ తిరిగి కట్టేస్తారు అనుకుంటారు. అలా కాదు, ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటుంది. బికాస్ బ్యాంకులకి ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లేకపోతే వాళ్ళ బిజినెస్ని రన్ చేయలేరు. దాట్స్ హౌ ద బిజినెస్ వర్క్స్. సో అందుకని ఇప్పుడు బ్యాంకులకి ఇంట్రెస్ట్ రాకపోతే వాళ్ళే దివాలాలు తీసేస్తారు, వాళ్ళే నష్టాలు తీసేస్తారు, అలా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఇంట్రెస్ట్ని అట్లీస్ట్ తగ్గించైనా సరే ఎవరో ఒకరు రీపే చేయాల్సి వస్తుంది అండ్ గవర్నమెంట్ ఆ పని చేస్తుంది. సో కేవలం ప్రిన్సిపల్ రీపే చేయడం కాదు, ఇంట్రెస్ట్ గవర్నమెంట్ పే చేస్తుంది, ప్రిన్సిపల్ వాళ్ళు రీపే చేస్తారనమాట. వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా 45 సంవత్సరాలు వయస్సు నిండిన డ్వాక్రా సంఘాలలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత 75,000 రూపాయలు ఇస్తారు. సో బేసిక్గా ఒక విషయం చెప్పాలి అంటే ఎస్హెచ్జి లేదు స్వయం సేవా సంఘాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే 45 years దాటాయో, ఎస్సీ మహిళ అవ్వచ్చు, ఎస్టీ మహిళ అవ్వచ్చు, బీసీ మైనారిటీ మహిళలు అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ తర్వాత వాళ్ళందరికీ 75,000 ఇస్తారు. ఈ 75,000కి సంబంధించి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ పే చేస్తుంది. సో ఎవరైతే తీసుకున్నారో లోన్ వాళ్ళు వడ్డీ ఏం కట్టట్లేదు కదా, ఫర్ దెమ్ ఇట్స్ 0 ఇంట్రెస్ట్. అందుకు దాన్ని 0 వడ్డీ అంటున్నారు. దట్ ఈస్ వైఎస్ఆర్ ఆసరా. దెన్ కమ్స్ ద నెక్స్ట్ నవరత్న, జగనన్న అమ్మఒడి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకం వర్తిస్తుంది. సో క్రింది వాటిలో జగనన్న అమ్మఒడికి సంబంధించి సరి అయిన అంశం ఏది అని అంటే, ఒకవేళ తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుందంటే అవును, లేదా తెల్లకి బదులు వేరే ఏదైనా రంగు ఉందంటే అది కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో మటుకే వర్తిస్తుందంటే కాదు, బికాస్ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదివే వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. కానీ ప్రభుత్వ ప్రైవేట్ బోత్ స్కూల్స్లో ఇచ్చినా సరే స్టిల్ వాళ్ళకి ఆ వైట్ రేషన్ కార్డు ఉండాలి, అప్పుడే వాళ్ళకి జగనన్న అమ్మఒడి పథకం వర్తిస్తుంది. ఈ పథకం 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కూడా జగనన్న అమ్మఒడి వర్తిస్తుందా అంటే వర్తించదు. బికాస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది +1 +2 అంటే గుర్తుపడతారు, కొంతమంది PUC అంటే గుర్తుపడతారు, కొంతమంది ఇంటర్ అంటే గుర్తుపడతారు, కొంతమంది ఇంటర్మీడియట్ అంటే గుర్తుపడతారు. మీరు ఏ పేరుతో పిలిచినా అదంతా ఒకటే. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా జగనన్న అమ్మఒడి వర్తిస్తుంది. బట్ అగైన్ వైట్ రేషన్ కార్డ్. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా పాఠశాలలకు తన పిల్లల్ని పంపే ప్రతి పేద తల్లికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పిల్లల్ని స్కూల్కి పంపించడమే కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మేబీ 8th 9th క్లాస్కి వచ్చిన చాలా ఇంకా చదువుతుందని చెప్పి వాళ్ళని చదువు ఆపిచ్చేస్తుంటారు. అలా ఏమీ జరగకుండా తల్లులకి ఏదో ఒక విధంగా ఆర్థిక సాయం అందించాలి, సో దట్ వాళ్ళ పిల్లల్ని కూడా స్కూల్కి పంపిస్తారనే ఉద్దేశంతోనే సంవత్సరానికి 15,000 రూపాయలు ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందిస్తున్నారు. అగైన్ వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి, వాళ్ళు ఏ స్కూల్ చదివినా పర్లేదు, ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. అండ్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఫ్రీగా కాదు. అప్పుడు వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు వస్తాయి. సో ఇక్కడతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఏదైతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయో వాటికి సంబంధించిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నాం. నాకు తెలుసు వీ హ్యావెంట్ డిస్కస్డ్ ఎవ్రీ స్కీమ్ ఇన్ అబ్సల్యూట్ డీటెయిల్. నేను ఇందాక చెప్పాను మీకు, ప్రతి అంశం గురించి మన అబ్సల్యూట్ డీటెయిలింగ్లోకి వెళ్తే ఒకటి వీడియో లెంత్ పెరిగిపోతుంది అండ్ దెన్ యూ విల్ బి వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ యాజ్ వెల్. బట్ అగైన్
ఒకవేళ మీకు డీటెయిల్డ్గానే తెలుసుకోవాలని అనిపిస్తే కనుక అప్టేక్ జాబ్స్ యాప్లోను, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లోను ఏపీ స్కీమ్స్ అని ఒక టాపిక్ ఉంది. ఎస్వి నారాయణ సార్ దాంట్లో ప్రతి పథకానికి సంబంధించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కావాలంటే ఆ వీడియోస్ అయినా చూడొచ్చు. అప్టేక్ జాబ్స్ ప్లస్ అంటే గుర్తుకొచ్చింది, అక్టోబర్ నెల నుంచి జనవరి 2024, ఇప్పుడు అక్టోబర్ అంటే 2024 అనుకున్నారు, పోయిన సంవత్సరం అక్టోబర్ 2023, నవంబర్ 2023, డిసెంబర్ 2023, జనవరి 2024 ఈ 4 నెలల నవాంశ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీరు 49 రూపాయలకే పర్చేస్ చేయొచ్చు. మామూలుగా అయితే ఒక నవాంశ మ్యాగజైన్ మీకు పర్ మంత్ ఏదైతే ఉంటుందో అది 20 రూపీస్కి వస్తుంది. ఇక్కడ మీకు 4 months నవాంశ మ్యాగజైన్ 4 కలిపితే 80 రూపాయలు మామూలుగా, కానీ ఇక్కడ మీకు 49 రూపీస్కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంగ్లీష్ మీడియం, ఆంగ్ల మాధ్యమంలో మీకు లభ్యమవుతుంది అండ్ ఇది పీడిఎఫ్ మెటీరియల్లో ఉంటుంది. ఇది మీకు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఉంటుంది. నవాంశ మ్యాగజైన్ మీరు ఏ నెలది సింగిల్గా పర్చేస్ చేయాలన్నా లేదా అన్ని కలిపి పర్చేస్ చేయాలన్నా సరే నవాంశ మ్యాగజైన్ మీకు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఉంటుంది, అప్టేక్ జాబ్స్లో కాదు. అయినా సరే మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696 ఈ నెంబర్కి హ్యాపీగా కాల్ చేయండి, లేదంటే 6304256346 ఈ నెంబర్కైనా కాల్ చేయండి. సో మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్ పెట్టే కన్నా ముందు ఆ కామెంట్ పెట్టే టైంలో మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా సరే మీ డౌట్ని హ్యాపీగా క్లారిఫై చేసేస్తాం మేము. 9133449696 6304256346 ఈ నెంబర్స్ కాల్ చేసి అప్టేక్ జాబ్స్ అవ్వచ్చు, అప్టేక్ జాబ్స్ ప్లస్ అవ్వచ్చు, నవాంశ మ్యాగజైన్కి సంబంధించి అయి ఉండొచ్చు, క్విక్ రివిజన్ కోర్సుకి సంబంధించి అయి ఉండొచ్చు, టెట్ డిఎస్సికి సంబంధించిన ఏదైనా కోర్స్ అయి ఉండొచ్చు, లేదు వేరే ఇతర ఎగ్జామ్ అయి ఉండొచ్చు. వీటన్నిటికీ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే హ్యాపీగా మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తాం మేము. సో డోంట్ మిస్ టు కాల్. మరి నవరత్నాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మరికొన్ని పథకాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆపరేషన్ ముస్కాన్. ముస్కాన్ అంటే చిరునవ్వు అని అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 2 రోజుల పాటు 2020వ సంవత్సరంలో జనవరి 4-5 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా 3636 మందికి పైగా బాలికలను రక్షించారు. బేసిక్గా ఇది ఏ అంశానికి సంబంధించిందని గమనిస్తే రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటి నుంచి పారిపోయిన పిల్లలై ఉండొచ్చు, లేదు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన పిల్లలై ఉండొచ్చు, లేదు తల్లిదండ్రులు లేని పిల్లలై ఉండొచ్చు, అంటే అనాథ పిల్లలై ఉండొచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఎవరైతే పేరెంట్స్ నుండి తప్పిపోయారో వాళ్ళని మళ్ళీ తిరిగి పేరెంట్స్ దగ్గరికి చేర్చడం, అలానే ఎవరికైతే పేరెంట్స్ లేరో అన్ఫార్చునేట్లీ వాళ్ళని ఒక రీహాబిలిటేషన్ సెంటర్లోనో, లేదు వాళ్ళకంటూ ఒక ఆర్ఫన్ సెంటర్లోనో, లేదు ఆర్ఫనేజ్లోనో ఎక్కడో అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి జాయిన్ చేయడం, ఇలా ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అండ్ దట్ ఈజ్ ఆపరేషన్ ముస్కాన్. తద్వారా కూడా ప్రతి బాలిక యొక్క మొహం మీద ఒక చిరునవ్వు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ ముస్కాన్ని చేపట్టారు. దెన్ కమ్స్ జగనన్న సివిల్ సర్వీసెస్ పథకం. ఇప్పుడు మీరందరూ కూడా గ్రూప్ 2, గ్రూప్ 1 అని ఏదో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇన్ జనరల్గా వేరే ఎగ్జామ్ అయినా సరే మీ అందరికీ యూపీఎస్సీ గురించి ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఫర్ దోస్ పీపుల్ హు డజంట్ నో వాట్ యూపీఎస్సీ ఈజ్, ఎలా అయితే రాష్ట్రానికి సంబంధించి ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ ఉందో అలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేదు ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి యూపీఎస్సీ అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఎగ్జామ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్లో ఒకటి సిఎస్ఈ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీంట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలా ఉంటాయి, తర్వాత మళ్ళీ పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ బీట్, ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంచ్ చేసింది. దాన్నే జగనన్న సివిల్ సర్వీసెస్ పథకం అని పిలుస్తున్నారు. దీన్ని ఇంకో విధంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్, దీనిని ఇంకో పేరుతో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తూ ఉన్నారనమాట. దీన్ని ఒక విధంగా మళ్ళీ సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. సో దేర్ ఆర్ వేరియస్ నేమ్స్, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. జగనన్న సివిల్ సర్వీసెస్ పథకం అన్నా, జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ పథకం అన్నా, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నా, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ అన్నా ఒకటే. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు నగదు ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందించేందుకు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాన్ని అనే కొత్త పథకాన్ని వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ బేసిక్గా వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు, ఐ మీన్ వాట్ ఈజ్ దిస్ ఎయిమ్
టార్గెటింగ్ అని గమనిస్తే కనుక సామాజికంగా అంటే సోషల్లీ, విద్యాపరంగా అంటే ఎడ్యుకేషనల్లీ, ఆర్థికంగా ఫైనాన్షియల్లీ ఎవరైతే వీక్గా ఉన్నారో, ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలి అని చెప్పి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. మనం ఇందాక అనుకున్నాము యూపీఎస్సీ సిఎస్సికి సంబంధించి ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ అనమాట, తర్వాత మెయిన్స్, తర్వాత పర్సనాలిటీ టెస్ట్. ఈ పర్సనాలిటీ టెస్ట్నే చాలామంది ఇంటర్వ్యూ అని కూడా పిలుస్తారు. అయితే ప్రిలిమ్స్ పాస్ చేస్తే ఒక విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మెయిన్స్ పాస్ చేస్తే ఒక విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈ స్కీమ్ అందిస్తుంది. దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి 1,00,000 రూపాయలు, అలానే మెయిన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించనుంది. సో ఆబ్వియస్లీ 3 స్టేజెస్ ఉన్నాయి కదా, ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్, అది ఏదైతే పర్సనాలిటీ టెస్ట్ ఉందో రెండూ క్లియర్ చేయాలి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అందుకు కానీ వాళ్ళకి ఆర్థిక సాయం లక్షిస్తున్నారు. మెయిన్స్ తర్వాత ఓన్లీ మిగిలింది పర్సనాలిటీ టెస్ట్ ఒకటే, అందుకే 50,000 ఇస్తున్నారు. సో ఇట్స్ నాట్ లైక్ క్యాష్ ప్రైజ్, లేదు ఒక క్యాష్ రివార్డ్ కాదు ఇది. సో వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసేసారు అంటే దే ఆర్ క్వైట్ టాలెంటెడ్ ఎనఫ్. సో వాళ్ళు ఇవి కూడా ఈజీగా క్లియర్ చేయాలి అన్న ఉద్దేశంతో 2 స్టేజెస్ ఉన్నాయి కాబట్టి లక్షిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మెయిన్స్ క్లియర్ చేసేసారు. సో మిగిలింది ఒకే ఒక స్టెప్. సో దీన్ని ఏదో ఒక విధంగా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో 50,000 రూపాయలు ఇస్తున్నారు. అండ్ అగైన్ దీనికి కూడా మళ్ళీ చాలా డీటెయిల్స్లోకి వెళ్తే మీ పేరు మీద ల్యాండ్ ఉండకూడదు, మీకు ఏ విధమైన సొంత ఇల్లు ఉండకూడదు, మీ యాన్యువల్ ఇన్కమ్ ఒక పర్టికులర్ లిమిట్ని దాటకూడదు అని ఇలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో మనం ఇన్ జనరల్గా మాట్లాడుతాం కాబట్టి దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం ఒక అభ్యర్థి ఈ పరీక్ష రాయడానికి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్ని విడతలకు కూడా సాయాన్ని వర్తింపజేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నౌ దిస్ ఈజ్ వెరీ వెరీ హిస్టారిక్ అని చెప్పాలి. ఎందుకనంటే ఓపెన్ కేటగిరీ లేదు జనరల్ కేటగిరీకి సంబంధించి 6 అవకాశాలు ఉంటాయన్నమాట. ఓబీసీ కేటగిరీకి సంబంధించి 9 అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ దీంట్లో మళ్ళీ ఏజ్ లిమిట్స్ అవి కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఛాన్సెస్ పరంగా లిమిట్ ఏమీ లేదు, కానీ ఏజ్ పరంగా వాళ్ళకి లిమిటేషన్ ఉంది. సో 21 నుంచి స్టార్ట్ చేసి 37 వరకు ఉందన్నమాట. సో వాట్ ఎవర్, కొంతమందికి 32, 34 అయి ఉండొచ్చు, కొంతమందికి 37, 39 ఉండొచ్చు. వాట్ ఎవర్, అది కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఏదో అది మారుతూ ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ ఛాన్సెస్ పరంగా ఒక జనరల్ కేటగిరీ పర్సన్కి 6 ఛాన్సెస్ ఉంటాయి, ఓబీసీ క్యాండిడేట్కి 9 ఛాన్సెస్, ఎస్సీ ఎస్టీ ఛాన్సెస్కి వాళ్ళకి నెంబర్ అని ఏం లేదు, వాళ్ళ ఏజ్ లిమిట్ అయిన వరకు వాళ్ళు రాసుకుంటూ ఉండొచ్చు. సో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ క్యాండిడేట్ తీసుకుందాం మనం. సో ఇప్పుడు వీళ్ళకి 6 ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 6 టైమ్స్ కూడా వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 6 టైమ్స్ కూడా 1,00,000 రూపాయలు ఇస్తారు. బట్ కన్సిడరింగ్ ఏవైతే మిగిలిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డొమిసిల్ పీపుల్ అయిన కూడా ఉండాలన్నమాట. అలా కండిషన్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసి వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తారు. 1,00,000 ఇస్తారు కదా అని ఓన్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి కూర్చున్నాను అనుకోండి, లాభం లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకున్న విషయాన్ని. సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలు మించకూడదు. ఇందాక అనుకున్నాం కదా, సొంత ఇల్లు ఉండకూడదు, వాళ్ళ పేరు మీద ఏ పొలం ఉండకూడదు, అలానే ట్రాక్టర్ ఉండొచ్చు, ఒక క్యాబ్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర. బికాజ్ అవి వేరే పర్పస్ మీద కొనుక్కున్నారు, అది వాళ్ళు కావాలని కంఫర్ట్ కోసం కొనుక్కోలేదు. సో ఆ వెహికల్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు, కానీ ఏ 4-వీలర్ ఉండకూడదు, అంటే వాళ్ళ దగ్గర ఒక కార్ ఉండకూడదు, అలానే సొంత ఇల్లు ఉండకూడదు, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs దాటి ఉండకూడదు, అలానే మళ్ళీ స్పెసిఫిక్ కేటగిరీస్ ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్లోకి వెళ్తే. సో బేస్డ్ ఆన్ ఆల్ ఆఫ్ దట్ వాళ్ళకి ఇది ఇస్తాను. ప్రిలిమ్స్ పాస్ అయితే 1,00,000 రూపాయలు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే, మెయిన్స్ క్వాలిఫై అయితే 50,000 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ వాహనమిత్ర. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా నవరత్నాల్లో భాగం కాదు. మనం ఇందాక బ్రేక్ ఇచ్చాం కదా, అక్కడే మీకు తెలిసిపోతుంది. సో ఇది వైఎస్ఆర్ వాహనమిత్ర, పేరే చెప్తుంది వాహనమిత్ర. ఇట్స్ రిలేటెడ్ టు వెహికల్స్. ఆటోలు, క్యాబు, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా 10,000 రూపాయల చొప్పున అందించే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని 2019 సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే ఏలూరులో ప్రారంభించారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2019 అక్టోబర్ 4th. ఎవరిని ఉద్దేశించి స్టార్ట్ చేశారు? ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, లేదు కార్ రెంటల్ కార్స్ ఉంటాయి కదా వాటిని నడుపుకునే వాళ్ళు. వాళ్ళకి ఎంత ఇస్తున్నారు సంవత్సరానికి? 10,000 రూపాయలు. ఇక్కడ మీరు అనొచ్చు, ఒక వాహనం నడుపుకునే వాడికి 10,000 రూపాయలు పదవి ఏం సరిపోతాయి అని. వెల్, ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తున్నారో దాని కన్సిడరేషన్ మనం జాగ్రత్తగా గమనిస్తే వాహన బీమా, వెహికల్ ఇన్సూరెన్స్కి మేబీ అది సరిపోవచ్చు, అలానే మరమ్మతులు, ఒకవేళ కార్కి సంబంధించి ఏదైనా రిపేర్స్ చేయించుకోవాలనుకుంటే అది సరిపోవచ్చు, అలానే ఇతర నిర్వహణ ఛార్జీలు అంటే సర్వీసింగ్ లాంటివి, మెయింటెనెన్స్ లాంటివి ఏదైనా కట్టుకోవాలనుకుంటే ఆ విధంగా కట్టుకోవచ్చు. సో ఇన్సూరెన్స్లు అవన్నీ కూడా వాళ్ళ సొంత జేబులోంచి వెళ్లకుండా ఈ విధంగా వెళ్తాయి కాబట్టి ఒక విధంగా వాళ్ళ ఎర్నింగ్స్ అనేది వాళ్ళకే ఉంటాయనే ఉద్దేశంతోనే ఈ వాహన మిత్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దెన్ కమ్స్ వైఎస్ఆర్ నేతన్న హస్తం. ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ నేస్తం పథకాన్ని తొలిసారిగా అనంతపురం జిల్లా ధర్మవరంలో 2019 సంవత్సరం డిసెంబర్ 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు?
డిసెంబర్ 21, 2019 సంవత్సరం. ఎక్కడ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారో అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 196.46 కోట్లను 2020 జూన్ 20న రాష్ట్రంలో అర్హులైన సుమారు 80,000 చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. జమ చేయడం బేసిక్గా ఇట్స్ లైక్ డీబీటీ అనమాట. డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే డబ్బులు చేతికి ఇవ్వకుండా అకౌంట్లో పడిపోతాయి. తద్వారా మిడిల్ మెన్ ఎవరైతే ఉంటారో దేర్ వోంట్ బి ఎనీ కరప్షన్ సంథింగ్ లైక్ దాట్. కానీ ఇక్కడ మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోకుండా అన్ఇన్కమ్డ్ ఖాతాలో వేసేశారు. సో బేసిక్గా అది వాళ్ళకి వచ్చిన ఆదాయం కింద కాదు, వాళ్ళకి ప్రభుత్వం వేసింది అనే ఉద్దేశంతో తీశారు. బికాస్ దాన్ని ఒకవేళ ఇన్కమ్డ్గా కన్సిడర్ చేస్తే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ లోన్స్ తీసుకుని ఉంటారు కదా, ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రీపే లాగా చేసేస్తారన్నమాట. ఉదాహరణకి రైతులు రుణాలు తీసుకుంటారా, రైతు రుణమాఫీ అన్నప్పుడు ఏమవుతుంది, బేసిక్గా రైతు కట్టాల్సింది గవర్నమెంట్ కట్టేస్తుంది కాబట్టి రుణాన్ని మాఫీ చేసేస్తున్నారు. అట్లా ఇక్కడ జరగట్లేదు. దట్ ఈజ్ ద పాయింట్. వాళ్ళు అప్పులు తీసుకుని క్లియర్ చేయట్లా, రాదర్ వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా మినిస్ట్రీ లేదు వేరే ఏదైనా ప్రాసెసెస్ మెయింటెనెన్స్ తీసుకోవాలనుకుంటే దానికి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. చేనేత హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్కు మరింత ప్రోత్సాహం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఇట్స్ బేసికలీ రిగార్డింగ్ ద మార్కెటింగ్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి 24,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. బట్ ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక మగ్గం ఉన్నా 10 మగ్గాలున్నా వాళ్ళకి వచ్చేది 24,000 రూపాయలు. బికాజ్ వాళ్ళు ఓన్లీ ఒక యూనిట్నే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో ఒక 5 ఉన్నాయనుకోండి, మామూలుగా అయితే వాళ్ళకి 1,20,000 రూపాయలు రావాలి. కానీ 1,20,000 రూపాయలు ఇవ్వరు, వాళ్ళు ఒకదాన్ని కన్సిడర్ చేస్తారు. సో మీ ఇంట్లో 1 ఉన్నా మీ ఇంట్లో 100 ఉన్నా మీకు వచ్చే 24,000 రూపాయలే. చేనేత వృత్తి ప్రపంచంలోనే పురాతనమైన వృత్తులలో ఒకటి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రెడిషన్స్ దట్ ఈస్ దేర్. ఇక్కడ పొందూరు ఖద్దరు, ఉప్పాడ, ధర్మవరం పట్టు, మంగళగిరి కాటన్ మరియు శ్రీకాళహస్తి కలంకారీ నమూనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. సో ఆబ్వియస్లీ దే ఆల్ ఆర్ వరల్డ్ రినోవ్డ్ ప్రొడక్ట్స్. అండ్ రిమెంబర్ ఇవన్నీ కూడా వ్యవసాయేతర ఉత్పత్తులు, దే ఆర్ నాన్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్. ఏదేమైనా సరే మేము ఇందాక వీడియో స్టార్టింగ్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆ టేబుల్ని చూసి. ఆర్డర్ బీట్, సో ఇట్ హ్యాస్ గెయిన్ సమ్ ఇంపార్టెన్స్. సో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. బికాస్ నౌ దే హ్యావ్ గాట్ ది గోల్డెన్ ప్రైజ్ ఆర్ ది గోల్డ్ మెడల్. ఉప్పాడ జామ్దాని చీరలు కాకినాడ అది కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. నౌ లెట్స్ టాక్ అబౌట్ నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ, బేసిక్గా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ అనమాట. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రానికి క్యాస్కేడింగ్ స్కిల్ ఇకోసిస్టమ్ మోడల్ను రూపొందించారు. సో బేసిక్గా ఏంటిది, ఈ రోజుల్లో ఒకప్పటిలాగా ఏదో కొంచెం చదువుకున్నాను ఆ చదువుకున్న చదువుతోనే ఉద్యోగం వచ్చేస్తున్న రోజులు పోయాయి. ఈ రోజులు ఖచ్చితంగా మీకు ఏదో ఒక స్కిల్ వచ్చి ఉండాలి. అది ఏ స్కిల్ అన్న సంగతి తర్వాత పక్కన పెట్టండి, బట్ స్కిల్ అయితే ఖచ్చితంగా కావాలి. సో అందరికీ కూడా ఆ స్కిల్స్ నేర్పించేది డైరెక్ట్గా ఫ్యాక్టరీలో నేర్పిస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం పెరిగిపోతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఒక క్యాస్కేడింగ్ స్కిల్ ఇకోసిస్టమ్ తయారు చేస్తున్నారు. క్యాస్కేడింగ్ స్కిల్ ఇకోసిస్టమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ ఏదో చదువుతున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది మెకానికల్ కోర్స్ అనుకుందాం మనం. సో మెషిన్లకి సంబంధించి ఏదో కోర్స్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మెకానికల్ కోర్స్ చదివేటప్పుడు వాళ్ళకి కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి కదా. ఆ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఒక మెకానికల్ అంశానికి సంబంధించిన కంపెనీ ఏదైతుందో వాళ్ళు అక్కడే పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి స్కిల్ వచ్చేసినట్టేనా, వాళ్ళు తిరిగి మళ్ళీ అక్కడే ఉద్యోగం తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందా. సో ఇట్స్ బేసికలీ లైక్ వన్ లీడింగ్ టు ద అదర్, దట్ లీడింగ్ టు ద అదర్. క్యాస్కేడింగ్ అంటే ఒకదానికి హెల్ప్ చేస్తే అది ఇంకో దానికి హెల్ప్ చేస్తుంటుంది, అలా ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాట్స్ ద క్యాస్కేడింగ్ థింగ్ అనమాట. అలా ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడమే నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ పథకం లేదా కార్యక్రమం అని చెప్పొచ్చు. ఈ వ్యవస్థలో రాష్ట్ర స్థాయిలో నైపుణ్య విశ్వవిద్యాలయం, జిల్లా స్థాయిలో నైపుణ్య కళాశాలలు మరియు నియోజకవర్గ స్థాయిలో నైపుణ్య కేంద్రాలు ఉంటాయి. సో బేసిక్గా నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలోనేమో నైపుణ్య విశ్వవిద్యాలయం అంటే స్కిల్ యూనివర్సిటీ, డిస్ట్రిక్ట్ స్థాయిలోనేమో స్కిల్ కాలేజ్, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలోనేమో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఇప్పుడు క్వశ్చన్ అడిగే విధంగా నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు, నియోజకవర్గ స్థాయిలో నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందా, రాంగ్ స్టేట్మెంట్ అవుతుందా? రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో అలా క్వశ్చన్ అడగవచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి అభ్యర్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలు మరియు ప్రత్యేకతలను అందించడంలో భాగస్వాములుగా ఉంటూ పాఠ్యాంశాలను రూపొందించడం, నిర్వహించడం మరియు ఉద్యోగ అవకాశాలను అందించడం జరుగుతుంది. ఆబ్వియస్లీ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఏదో ఊరికే ఒక చోట కూర్చోబెడితే కాదు కదా, దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. సో మీరు టెక్స్ట్ బుక్స్ చదవాలి, వాటికి సంబంధించిన ప్రాక్టికల్స్ చేయాలి, అవన్నీ మళ్ళీ వాళ్ళు రియల్గానే ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు లేదో చూడాలి, ఫ్యాక్టరీస్కి వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేయాలి, సార్ట్ ఆఫ్ లైక్ ఇంటర్న్షిప్, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం రావాలి. సో వీటన్నిటికీ సంబంధించి హోలిస్టిక్గా పనిచేసేది నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ అనమాట. ఇప్పటి వరకు 21 జిల్లాలలో 21 నైపుణ్య కళాశాలలు గుర్తుంది కదా,
స్టేట్ లెవెల్లో యూనివర్సిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కాలేజీ, నియోజకవర్గం కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో సెంటర్. సో జిల్లా స్థాయిలో వాళ్ళు 21 కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 192 నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆబ్వియస్లీ కొంచెం నియోజకవర్గం పెద్దగా ఉంటే అక్కడికి పెట్టాల్సి వస్తుంది కదా. ఆరోగ్య సంరక్షణ అంటే హెల్త్ కేర్, ఆటోమోటివ్స్ అంటే వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఔషధ తదితర రంగాలు అంటే మెడిసిన్స్ రంగాల్లో 50,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు నైపుణ్యాన్ని కల్పించడం కోసం ఏటా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. సో బేసిక్గా ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా ఒక 50,000 మెంబర్స్కైనా కనీసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పనిచేస్తుంది అనమాట. దెన్ కమ్స్ జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్. మనకి పేరు తెలిసిపోతుంది. క్లీన్ అంటే ఏంటి? పరిశుభ్రంగా ఉండాలి అని. గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలను అందించడమే లక్ష్యంగా రూపొందించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్. CL స్టాండ్స్ ఫర్ క్లీన్, AP స్టాండ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి లేదు, మహాత్మా జయంతి లేదు, గాంధీ జయంతి ఏదైతే ఉందో 2021 సంవత్సరంలో అక్టోబర్ 2వ తారీఖున విజయవాడలో ప్రారంభించారనమాట. ఈ కార్యక్రమంలో భాగంగా బిన్ లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో, అంతే ఎక్కడా కూడా చెత్త బొట్లు ఉండకూడదు, ఎక్కడా కూడా చెత్త పడేయకూడదు, ఎక్కడ చెత్త కుప్పలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ని ఆ విధంగా తీర్చిదిద్దాలి అని, అలానే జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వచ్ఛ సర్వేక్షణ ఇండెక్స్ అని అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు ర్యాంక్స్. వాటిలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉండాలని కూడా వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు. చెత్తరహిత వ్యర్థ పదార్థాలు లేని దృశ్యపరంగా పరిశుభ్రమైన రాష్ట్రాన్ని సాధించే లక్ష్యంతో 100 రోజుల పాటు పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమం చేశారు. సో జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ పథకానికి సంబంధించి 100 రోజుల పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారా అంటే నిర్వహించారు. వాళ్ళు కూడా 10 రోజులు అన్నారు అనుకోండి, 100 బదులు ఒక 0 తీసేసి, అప్పుడు తప్పు అవుతుంది అనమాట. సో క్వశ్చన్ ఆ విధంగా అడిగే అవకాశం ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు ప్రారంభించారు? 2021 గాంధీ జయంతి రోజు. ఎక్కడ ప్రారంభించారు? విజయవాడలో. దట్ బ్రింగ్స్ అస్ టు టుడేస్ కరెంట్ అఫైర్. అఫ్ కోర్స్ ఇవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు కాదు, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. దట్స్ వై వి ఆల్సో హ్యావ్ సెడ్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ 1. పార్ట్ 2 ఖచ్చితంగా వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఈ పార్ట్ 1కి సంబంధించి మీరు ముఖ్యమైన అంశాలని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ఏపీ స్కీమ్స్ ఉన్నాయో ప్రతి స్కీమ్కి సంబంధించి అన్ని అంశాలు కూడా వివరంగా తెలుసుకోవాలని అనుకుంటే కనుక APPSC Group 2కి సంబంధించి ఏవైతే ఏపీ స్కీమ్స్ అనే సబ్జెక్ట్ ఉందో ఆల్రెడీ అప్టేక్ జాబ్స్, అలానే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్స్లో ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే 9133449696కి కానీ లేదు 6304256346 నెంబర్కి కానీ కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నిటిని హ్యాపీగా క్లారిఫై చేస్తాం. అండ్ రిమెంబర్, మీకు ఒకవేళ యాప్ ఓపెనింగ్కి సంబంధించి కానీ, సైన్అప్ లాగిన్కి సంబంధించి కానీ, అప్టేక్ జాబ్స్ ప్లస్కి సంబంధించి కానీ, PDF డౌన్లోడింగ్కి సంబంధించి కానీ, లేదు వేరే ఏదైనా ఆప్షన్కి సంబంధించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే హ్యాపీగా ఆ నెంబర్స్కి కాల్ చేయండి. ఆ నెంబర్స్ పెట్టిందే మీలాంటి వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి చెప్దాము అని, ఊరికే అయితే కాదు కదా. సో గివ్ ఎ కాల్, నో వరీస్ అబౌట్ ఇట్. హ్యాపీగా కాల్ చేయండి, మీ డౌట్స్ మేము క్లారిఫై చేస్తాం. అలానే కేవలం APPSC Group 2 ఒకటే కాదు, మీరు వేరే ఏ ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ కష్టపడి మీరు అనుకున్న ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.